నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో, భారతదేశంలోని అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైనటువంటి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి విచారణ ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. సో ఫైనల్గా అంతిమ లబ్ధిదారుడు ఎవరు, అదేవిధంగా అంతిమ లబ్ధిదారుడుకు మరియు రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో, A1 మరియు అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి వసూలు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏ విధంగా అంతిమ లబ్ధిదారుడికి చేరవేశారు అనేటువంటి కోణంలో దర్యాప్తు చేయగా అందులో ప్రధానంగా వినిపించినటువంటి పేరు ఏదైతే ఉందో అది రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి పేరు. మిథున్ రెడ్డి గారిని A4గా చేర్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టుకు వెళ్ళడము, హైకోర్టు ఆ ముందస్తు బెయిల్ను తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు యొక్క తీర్పు ఏదైతే ఉందో దాన్నే కన్సిడర్ చేస్తూ ముందస్తు బెయిల్ ఇచ్చేదానికి కుదరదని చెప్పి, అదేవిధంగా లొంగిపోవడానికి కొన్ని రోజులు టైం కావాలని కోరినా కూడా దానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పుకోకపోవడంతో మిథున్ రెడ్డికి సంబంధించి ఈ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు కావడానికి ముహూర్తం అయితే ఖరారైనట్లు తెలుస్తోంది. సో ఎలాగైనా తప్పించుకోవాలని చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అన్ని డోర్లు క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారి ముందున్నటువంటివి రెండే ఆప్షన్లు. ఒకటి లొంగిపోవడము, రెండు పారిపోవడము. పారిపోవడం అయితే చేయడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రజాప్రతినిధి, అదేవిధంగా రాజంపేట మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు కాబట్టి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చిన అతను కాబట్టి పారిపోయే ప్రయత్నాలు చేయడు, ఖచ్చితంగా లొంగిపోతాడనే రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు మిథున్ రెడ్డి గారు హుటాహుటిన బయలుదేరి వచ్చి విచారణకు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. సో ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి A1 అయినటువంటి రాజ్ కసిరెడ్డి మద్యం తయారీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర తీసుకున్నటువంటి కమిషన్లను కొంత మొత్తాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా గత ఎన్నికల్లో ఖర్చులకైతే పంపించినట్లు మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. అదేవిధంగా కమిషన్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అందులో 10% మాత్రమే ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో ఇవి పంచుకొని 90% మాత్రము అంతిమ లబ్ధిదారునికి ఇచ్చినట్లు కూడా మన విచారణలో బయటపడినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ 10%తోనే వీళ్ళు సినిమాలు తీశారు, అదేవిధంగా మనీ లాండరింగ్ చేశారు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారు, ఇలా చెప్పుకుంటూ పోతే సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఇష్టారాజ్యంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టి విదేశాలకు కూడా డబ్బులు తరలించినటువంటి విషయాన్ని కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాము. సో ఇప్పుడు సిట్కి కావాల్సింది ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఆ అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డేనా కాదా అనేటువంటి విషయము ఒక్క మిథున్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు. ఏ విధంగా అయితే పకీర్ యొక్క ప్రాణము చిలుకలో ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం మొత్తము మిథున్ రెడ్డి గారి చేతిలో ఉంది. మిథున్ రెడ్డి గారు కనుక విచారణలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంది, అదేవిధంగా అరెస్టు చేసే అవకాశాలు కూడా పుష్కలంగా కనబడుతుంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి దాదాపుగా 38-39 మంది అరెస్ట్ అయినటువంటి విషయం కూడా మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు మిథున్ రెడ్డిని కనుక అరెస్టు చేస్తే దాదాపుగా 90% వరకు ఈ కేసును ఛేదించినట్లే. ఇక మిగిలింది కేవలం 10% మాత్రమే. ఆ 10% ఎవరంటే ఈ మొత్తం డబ్బులను ఎక్కడికి చేరవేశారు, ఎలక్షన్లలో ఖర్చు పెట్టింది పోగా, వీళ్ళు కమిషన్లు తీసుకున్నది పోగా, వీళ్ళు కమిషన్లు అంటే ఈ గ్యాంగ్ మొత్తము, ఈ కుంభకోణంలో పాల్గొన్నటువంటి ఈ గ్యాంగ్ మొత్తము తీసుకున్న 10% పోగా, సిద్ధం సభలకు ఖర్చు పెట్టింది పోగా మిగిలిన డబ్బులు ఎవరికి ఇచ్చారు, లేడీ బాస్కి ఇచ్చారా లేదా బిగ్ బాస్కి ఇచ్చారా అనేది మాత్రమే తెలియవలసి ఉంది. సో మిథున్ రెడ్డి గారి విచారణ పూర్తయిన తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్టు కూడా చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో ఈ అరెస్టును ఖండించేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈక్వల్గా మిథున్ రెడ్డికి సమానంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన లాబింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నవాడు, అత్యంత సన్నిహితుడు కూడా. మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సన్నిహితుడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా మిథున్ రెడ్డికి అంతే సన్నిహితుడు. అలాంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్టు చేసినప్పుడు మిథున్ రెడ్డిని వదిలిపెడతారని నేనైతే భావించడం లేదు. సో ఖచ్చితంగా మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు పుష్కలంగా కనబడుతుంది. కానీ ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి ప్రొసీజర్ ఫాలో అయ్యి
చాలా పగడ్బందీగా ఒక్కసారి లోపలేస్తే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళి దాదాపు 2 వారాలు కావస్తుంది. ఆ విధంగానే మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్టు చేసి మొత్తం ఈ కుంభకోణం ఏదైతే ఉందో ఆ అంతిమ లబ్ధిదారుని పట్టుకునే విధంగా పావులైతే కదుపుతా ఉన్నారు సిట్ అధికారులు. అదేవిధంగా సుప్రీంకోర్టు మాత్రం ముందస్తు బెయిల్కు నిరాకరించింది. సో ముందస్తు బెయిల్ అనేటువంటి విషయానికి ఇంకా ఫుల్ స్టాప్ పడిపోయినట్లే. ఇక అరెస్ట్ ఒకటే తరువాయి భాగము. ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేస్తే విచారణలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబుతారా లేదా వేరే ఇతర పేర్లు చెబుతారా అనేది సస్పెన్స్ గా మారింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పేరైతే అరెస్ట్ అయినటువంటి రిమాండ్లో ఉన్నటువంటి ఈ 39 మంది 40 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా తెలుసు కాబట్టి. కానీ సిట్ అధికారులు ఏం చెప్తున్నారంటే అంతిమ లబ్ధిదారుడికి ఏ విధంగా ఈ డబ్బులంతా ట్రాన్స్ఫర్ చేశారో ఏ విధంగా చేరవేశారో దానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా కీలకమైన ఆధారాలు తమ దగ్గర ఉందని, ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఎంత పెద్దవాళ్ళున్నా అరెస్ట్ చేసేది మాత్రం పక్కా అనేటువంటి వార్తలు కూడా వినబడుతోంది. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విచారణలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తారని మీరు భావిస్తున్నారా లేదా అని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.